క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాం. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ చరణం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలునూ చేయక మానడు. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధించే దేవుడు సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడైన వాడు. దేవునికి మహిమ కలుగుగాక. మన బలహీన పరిస్థితులలో బలపరచువాడు, ఆదరణ కరువైన వేళలో ఆదరించువాడు, తల్లి వలె, తండ్రి వలె, భార్య వలె, భర్త వలె, సహోదరి సహోదరుల వలె, స్నేహితుల వలె మిన్నయైన ప్రేమతో మనల్ని ప్రేమించువాడు, మన ఎడల కృప చూపి మనకు ఘనతను అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అలాంటి కృపను దేవుని ద్వారా మనం పొందుకోవాలి అంటే, దేవుని ద్వారా మనము ఘనతను పొందుకోవాలి అంటే యథార్థమైన జీవితాన్ని మనం జీవించాలి. ఎవరైతే ఈ లోకంలో యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన పిల్లలుగా బ్రతుకుచూ ఉన్నారో ఆయన వారికి మేలు చేయకుండా ఉండడు. ఆలస్యమైనను సరే ఖచ్చితంగా యథార్థవంతులకు దేవుడు తప్పక మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడమైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు నాయన. మా దేవుడవైన నీవు నీతి సూర్యుడవై ఉన్నావు. యథార్థ హృదయులకు ఘనతయు కృపయు అనుగ్రహించు వాడవై ఉన్నావని ఈ ఉదయకాల సమయం మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Download ShareChat.